ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్. ఆఖరి క్షణంలో మళ్లీ అద్దంకి దయాకర్కి చోటు దక్కలేదు. 2 ఎమ్మెల్సీల్లో ఒకటి ఎన్ఎస్యూ అధ్యక్షుడు బల్మూరి వెంకట్కి, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కి ఎమ్మెల్సీ టికెట్ కేటాయించారు. అద్దంకి దయాకర్ బల్మూరికి కేటాయించినట్లు నిన్నైతే ప్రచారం జరిగింది. అయితే హైకమాండ్ నుంచి ఫోన్లు కూడా వచ్చాయంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇవాళ మాత్రం మరోసారి రివ్యూ చేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఫైనల్ గా బల్మూరితో పాటు మహేష్ కుమార్ గౌడ్కి చోటు దక్కింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్. ఆఖరి క్షణంలో అద్దంకి దయాకర్కి మాత్రం చోటు దక్కలేదు. 2 ఎమ్మెల్సీల్లో ఒకటి ఎన్ఎస్యూ అధ్యక్షుడు బల్మూరి వెంకట్కి, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కి ఎమ్మెల్సీ టికెట్ కేటాయించారు. అద్దంకి దయాకర్ బల్మూరికి కేటాయించినట్లు నిన్న ప్రచారం జరిగింది. అయితే హైకమాండ్ నుంచి ఫోన్లు కూడా వచ్చాయంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇవాళ మాత్రం మరోసారి కాంగ్రెస్ హైకమాండ్ రివ్యూ చేసింది. ఫైనల్ గా బల్మూరితో పాటు మహేష్ కుమార్ గౌడ్కి చోటు కల్పించింది. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, నిన్నటి వరకు అద్దంకి దయాకర్ కూడా లిస్ట్ లో ఉన్నట్లు తెలిసింది. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఆయన్ని కాదని మిగతా ఇద్దరికి ఎందుకు కేటాయించినట్లు? రైట్, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి ఎమ్మెల్సీ ఈ కోటాకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించిన దానిపైన ఒక యుద్ధమే జరిగిందని చెప్పాలి. ఆఖరికి నిన్న మార్నింగ్ వరకు కూడా, లేదా మార్నింగ్ పిసిసి దగ్గర ఉన్నటువంటి ముఖ్యమైన ఒక పర్సన్ ఇక్కడికి కాల్ చేసి కూడా అటు బల్మూరి వెంకట్కి అటు అద్దంకి దయాకర్కి ఇద్దరికి కూడా మీరు నామినేషన్ కి రెడీగా ఉండాలని కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపించింది. దానికి సంబంధించి వాళ్ళు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. కానీ చివరి వరకు కూడా చూసుకుంటే ఆఖరి నిమిషంలో అద్దంకి దయాకర్ పేరుని మార్చినట్టుగా తెలుస్తుంది. ఆయన ప్లేస్ లో మహేష్ కుమార్ గౌడ్ పేరు పెట్టడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఆయన కూడా పదవి త్యాగం చేసి ఆయన కూడా చాలా రోజుల నుంచి కూడా అటు పార్టీకి లాయల్ గా పనిచేస్తున్న నేపథ్యంలో మొదటి నుంచి కూడా లాబింగ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే అద్దంకి దయాకర్ని ఎంపీగా పంపించాలని చెప్పి అటు సీనియర్ నాయకులు కూడా చాలా మంది పట్టుబట్టినట్టుగా తెలుస్తుంది. అద్దంకి దయాకర్ని ఎంపీగా అంటే ఆల్రెడీ నిన్న కొంతమంది నేతలకి అంటే ఇద్దరికి కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. అందులో అద్దంకి దయాకర్కి కూడా కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఆల్ ఆఫ్ సడన్ 24 hours లో ఏం జరిగింది? ఎందుకు మారిపోయిందంటారు పేర్లు? మొదటి నుంచి కూడా చాలా మంది ఎమ్మెల్సీ పదవికి సంబంధించి పోటీ పడుతున్న నేపథ్యం మనం చూసాం. అందులో ముందు వరుసలో కనిపించిన వారు మహేష్ గౌడ్ ఒకరు, అలాగే అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్. సో ఈ ఇద్దరి పేర్లు కన్ఫర్మ్ చేశారు, కానీ మహేష్ కుమార్ గౌడ్ ని పక్కన పెట్టిన పరిస్థితి మనకు కనిపించింది. అయితే పిసిసి విషయంలో కూడా కొంత పిసిసిని కూడా మారుస్తారు, పిసిసిని అటు మహేష్ కుమార్ గౌడ్ కూడా వేస్తారు అన్న ఒక వాదన వచ్చిన నేపథ్యంలో నిన్నటి వరకు కూడా దాన్ని తెరదించుతూ ఏదైతే ఈ న్యాయ పోరాట యాత్ర స్టార్ట్ అవుతుందో ఆ యాత్రకు ముందుగానే ఈ ఎమ్మెల్సీలకు సంబంధించిన దానిపైన ఒక క్లారిటీగా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకే అద్దంకి దయాకర్ని అలాగే బల్మూరి వెంకట్ని సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. కానీ కొంతమంది సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ కాకుండా మహేష్ కుమార్ గౌడ్ ఉంటే బాగుంటుంది, ఎమ్మెల్సీకి ఆయన అర్హుడు అన్న ఒక వాదన వినిపించిన నేపథ్యంలో ఆయనని ముందు వరుసలో ఇప్పుడు పెట్టినట్టుగా తెలుస్తుంది. అద్దంకి దయాకర్కి అటు ఎంపీకి, వరంగల్ ఎంపీకి ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎస్ అశోక్. సో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్. 2 ఎమ్మెల్సీల్లో ఒకటి ఎన్ఎస్యూ అధ్యక్షుడు బల్మూరి వెంకట్, రెండోది బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కి ఎమ్మెల్సీ టికెట్ కేటాయించింది. అయితే అద్దంకి దయాకర్ బల్మూరికి కేటాయించినట్లు నిన్న ప్రచారం జరిగింది. హైకమాండ్ నుండి కూడా ఫోన్లు వచ్చాయని కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. నామినేషన్కి రెడీ ఉండాలని కూడా వాళ్ళకి కాల్ వచ్చిందని చెప్తున్నారు. కానీ అనూహ్యంగా ఆల్ ఆఫ్ ఏ సడన్ బల్మూరికి కేటాయించారు, కానీ అద్దంకి దయాకర్కి మాత్రం ఎమ్మెల్సీ స్థానం ఇవ్వలేదు. ఇవాళ మరోసారి రివ్యూ చేసిన తర్వాత ఫైనల్ గా బల్మూరితో పాటు మహేష్ కుమార్ గౌడ్కే చోటు కల్పించింది హైకమాండ్.